పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆర్చుకుందాం పాండ్రి ఓ తాత ఏందయ్యాలి సంగతి అలా అరే రామచంద్రు ఏడున్నావురా అరే ఇదేనా అర పద్ధతి మనం ఒక్కొక్క పూట తినుకుంటా ఉప్పుడు ఉపాసం వండుకుంటా మనిషిని బుద్ధిగరించుకుంటా పార్టీని పెంపు చేస్తే మన లీడర్లు చేసే కథలు ఎత్తున్నాయిరా మందిని బతిలాడో మనం ఓట్లేంచి వాళ్ళని గెలిపిస్తాం గద్దె మీద కూర్చొనే వాళ్ళు చేసే కథలు ఒక ఇట్లున్నాయి ఇతనే ఇడిచి పెడదాం మరిగా ఏ సపోర్ట్ చేయవు ఊట్లరా ఏదలేనాడు ఏట్లరా ఎత్తుతా అన్నాడంట వెనకటికి ఎవడో ఈయనసంటాడు ఊళ్ళో పంచాయతీలు సరిపోతలేవని ఎవరికో ఫోన్లు చేసి పొంకనాలు కొడుతున్నాడు కదా అట్లా కాదురా రామచంద్రు వాళ్ళ వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటా పోతాంటే మరి మనోళ్ళు ఎందుకురా బెల్లంకి వచ్చిన రాళ్ళ లెక్క కూర్చుంటాను సడి సప్పుడు చేయరారా వీళ్ళని గిందికే నారా మనం గెలిపించి అక్కడ దాకా పంపించింది ఆ కారు పార్టీ వాళ్ళు ఏమో మన పార్టీ బొమ్మలన్నీ ఆడబెట్టవచ్చే నాకేమో సుర్రగా ఆడవచ్చా ఏం చేయాలి చెప్పు ఇట్లా ఇడిచిపెట్టుకుంటుందా మరిగా ఓ తాత ఇంతకు ముచ్చటేందో నా కూడా చెప్తావా లేకుంటే పొద్దల్లా ఆ ఫోన్లలోనే పొంకనాలు కొట్టి పొద్దల్లా తిత్తావా సరే కానీ నువ్వు ఐదొక్క పారి ఇటు ముఖాన్ని రా నీతో మాట్లాడేది ఉన్నాయి చాలా ముచ్చట్లు ఏంది పిల్లని తీసుకొని ఊరిపోయినావు అరే నువ్వు పోతే కానీ మన పార్టీ కార్యదర్శి సురేందర్ సార్ అన్న ఇటు ముఖాన్ని రమ్మని చెప్పురా మాట్లాడేది ఉన్నది సరే జల్దిరా ఎవరో ఒక్కరు రారి ఏం దెబ్బుజ్జే గజ్జి కుక్క గడిచినట్టు బౌ అని మొరుగుతాను ఏంది చెప్పు ముచ్చటేంది ఏందా ఇంట్లో లొల్లులు సరిపోతలేవని పార్టీల పంచాయతీలో అవసరమా నీకు చెప్పు ఎవరినో రమ్మని పిలుస్తాను ఎందుకు అనేది ఓ పార్కి వీడియో చూపెడతానా చూసి నువ్వే చెప్పు ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. ఇన్నవా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే తుడుంతుటారి ఏమని మాట్లాడతాండో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాట భారతదేశం పాకిస్తాన్ లెక్క విడగొచ్చిందట అతనేనా మాట్లాడే పద్ధతి అవే మాటలు ఆయన మాట్లాడేసి అవును నిజమేనే తాత ఆ మాటలు ఇన్న కాడ నుంచి నాకు కూడా మస్తు కోపం వస్తున్నదే ఆయన మాట్లాడిన మాటల కంటే ఆయన అట్లా మాట్లాడుతా సడి సప్పుడు చేయకుండా కుక్కిన పేర్ల లెక్క కూర్చున్న మా పువ్వు పార్టీ 8 మంది ఎంపీలను చూస్తే నాకు ఒళ్ళంతా మండుతుంది అంటున్నాం మరి ఆ కర్ణాటక ఎంపీ అనేటోడు అట్లా మాట్లాడుతా మరి మన 8 మంది ఎంపీలు లేచన్నా తెలంగాణ ఉద్యోగం గురించి నీకేమెరికని మాట్లాడుతున్నావే నీకేమో బాగా ఎరికినట్టు నీతులు నిలుగుతున్నావు అని చెప్పి అనరా పాకిస్తాన్ భారతదేశంతో ఎత్తబోతారా అని చెప్పేసి అని అడగరా వాళ్ళు సడి సప్పులు లేకుండా కూర్చుంటారా ఇదేనా వాళ్ళ గుణం వాళ్ళ బుద్ధి అయినా ముచ్చట మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు తప్పైందని ఒప్పుకున్నాడు కాదే అది రాత్రి రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న నేను కూడా తప్పైందని చెప్పాను ఇంకేం చెప్పాను పొరపాటు జరిగింది దాని తప్పైందని ఒప్పుకున్నాడు అరే పరాయి మనిషి ఎవరో మాట్లాడుడేంది మన కిషన్ రెడ్డి సార్ తప్పైందని ఒప్పుకున్నాడు ఏంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుతాను అసలు ఏం చేస్తాను అనేది ఏమన్నా అర్థం అవుతుందా ఇది అంత కథ చూస్తుంటే మన తెలంగాణ మీద ఏదో కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది పిల్ల అంచనా ఆ ముచ్చట మీద పొన్నం ప్రభాకర్ సార్ కూడా గట్టిగానే గరమైందే పువ్వు పార్టీ ఎంపీల మీద మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపీలు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది అలా అరుచుకోవాలి గిట్లా గట్టిగా అరుచుకుంటేనే ఇంటారు లేకుంటే ఏందన్నట్టు గిసంటి ఏళ్ళకి ఈ ముచ్చట్లు ఎందుకు చెప్పు అరే రాష్ట్రం విడిపోయి దగ్గర 13 ఏళ్లకు దగ్గర పడుతుంది ఈ ముచ్చట్లకు ఇప్పుడు మాట్లాడడం అవసరమా అరే 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా జనాలందరూ మళ్ళీ అన్నదమ్ములుగా మంచిగా కలిసిమెలిసి ఉంటారు గిసంటి ఏళ్ళ మళ్ళీ నిప్పు పెట్టినట్టు మాట్లాడు ఎందుకు చెప్పు మొన్న నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ లీడర్ కూడా గిట్లనే మురిగిండు అవసరమా విడిపోయి కలిసిమెలిసి ఉంటున్న రాష్ట్రాల నడువ ఇట్లా సిచ్యువేటెడ్ ఎందుకు అన్నాడు చెప్పు గట్టిగా అరుచుకుంటే ఇంటర్ లేకుంటే అయినా మనోళ్ళే సక్కగుంటే వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడుతురే మనోళ్లకు మాటకు మాట సమాధానం చెప్పే తెలియలేదు కాబట్టే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కావచ్చు అరే అట్లా కాదు పిల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పాకిస్తాన్ భారతదేశంతో పోల్చుడు ఏందన్నట్టు ఆయన మాటల ఉద్దేశం ఏందన్నట్టు మరి లేకుంటే ఇడిపోయిన ఈ 2 రాష్ట్రాలను మళ్ళీ కలుపుదామని చూస్తాండా ఇడిపోయి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న ఈ జనాల నడువ సిచ్చు పెట్టుడు అనేది ఏం పద్ధతి అన్నట్టు
ఇట్లా మాట్లాడడం లీడర్ అని అసలు ఊళ్ళలో కూడా రానియద్దంచను. అసలు ఆయనకి ఏం అవసరం ఉన్నది? ఏరే రాష్ట్రం మనిషి, ఆయనకి ఏం అవసరం మన 2 తెలుగు రాష్ట్రాలతోటి? అట్లా మాట్లాడింది నువ్వు అభిమానించే మీ పువ్వుపాటి ఎంపీనే కాదే. గాంధీకే కదా నా ఒళ్ళంతా మండుతుంది. పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడే తరీకా పద్ధతి గదేనా? చిచ్చులు పెట్టే ముచ్చట్లు, అచ్చిరాని ముచ్చట్లు. ఏం తాత ఫోన్లు చేసి రా రా అని మొత్తుకుంటానమాట. ఎందుకు అని దీర్ఘాలు తీస్తాను ఏందో సురేందర్. మన పార్టీలో కొంతమంది వచ్చిరాని లీడర్లు మాట్లాడే మాటలు చేయవచ్చు, మన పార్టీకి మార్క కావచ్చు, నాదాన్ని అనిపించవచ్చు. మన పార్టీ జెండాలు, మన పార్టీ పెద్దల ఫోటోలు కాలబెట్టవచ్చు. ఏరే పార్టీ వాళ్ళు మనకు నాదాన్ని అనిపిస్తలేదా? మరి మన పార్టీ లీడర్లు బయటకు వచ్చి మరి దీని గురించి మాట్లాడరా అనేది మనం పోయి అడగాలి. అందుకే నేను రమ్మని పిలుస్తాను. ఈ విషయం మరి ఆ విషయమే. అవును, మన కాడ గెలిచిన 8 మంది పువ్వుపాటి ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గట్టిగా ఖండించాలి. లేకుంటే మీ పార్టీకి లేని చెడ్డ పేరు వస్తుంది. అదిగా సురేందరు, అసలు తెలంగాణలో పువ్వుపాచి అనేది ఉన్నదా, అది వికసిస్తుందా అని మంది అందరు ఎక్కిరిచ్చే యాళ్ళలా 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించి 16 మందికి పట్టం గచ్చులు మన తెలంగాణ జనాలు. మరి అసలు తెలంగాణను మంది మాటలు అంటే మరి 16 మంది ఒక్కలన్నా సడి సప్పుడు చేయరాను? ఏ పద్ధతి కాదు, వీళ్ళు మాట్లాడనుండి అసలు ఖండించాలి గట్టిగా. అవును మరి ఇసొంచి పార్టీలు నేను ఎందుకు ఉండాలను? అందుకే నాకు ఉండబుద్ధి అయితలేదు. ఆఖరి దాడిలో ఒక పారి మన లీడర్ దగ్గరికి పోయి, సారు మరి మన ప్రాంతం గురించి పరాయోళ్ళు గట్ట మాట్లాడుతుంటే మరి మన వాళ్ళు ఎందుకు సడి సప్పుడు చేస్తలేరు, మీరు అందరు బయటకు వచ్చి ఖండించాలని ఒకసారి గట్టిగా అడుగుదామని నేను పిలుస్తానా. అడుగుదాం పా. నిన్న సంది నాకు కూడా ఒళ్ళు మండుతాంది అసలు. మరి కాదా మరి? అవును మరి. తెలంగాణలో గట్ట పరాయోళ్ళు మాట్లాడితే వీళ్ళు సపోర్ట్ చేయరా? అడుగుదాం. మరి లేకపా. ఏందయ్యా మీరు అడిగేది తోకమట్ట? ఆ ఎంపీ సారి చెప్పకుండా చెప్పిండని మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఎన్కేసుకొస్తే పువ్వుపాటి రాష్ట్ర పెద్ద రామచంద్రరావు సారేమో తేజస్వి సూర్య మాట్లాడింది గట్ల కాదు. మన విభజన జరిగినప్పుడు ఎంతో మంది జీవించినట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా ఎంతో మంది జీవించిందన్నట్టుగా చెప్పిండు. గాయంత దానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తున్నారని ఉల్టా దబాయిస్తున్నాడు. కానీ చేతిపాటి కారుపాటి లీడర్లు మాత్రం దీనికి గట్టిగానే లడాయి చేస్తున్నారు. మరి అది ఎంత దూరం పోతుందో ఏందో ఇక.